సిద్దిపేట జిల్లా ద్రూలిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఒక పేద కుటుంబానికి చెందిన భూమిపై గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు కన్నేశారు. కోర్టులు, లోకదాలత్ ద్వారా సమస్య పరిష్కారమైనప్పటికీ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక నిరుపేద కుటుంబానికి అన్యాయం చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. జాలపల్లి గ్రామానికి చెందిన వలబోజు నామదేవులు కుమారుడు వలబోజు నరసింహాచారికి వారి చిన్నమ్మ కుటుంబానికి గత 35 సంవత్సరాలుగా భూవివాదం నడుస్తోంది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చకుండా గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ వచ్చారు. విసిగిపోయిన బాధితుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాడు. చివరకు కొన్ని సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి లోకదాలత్లో చట్టబద్ధంగా రాజీ పడ్డారు. కానీ ఈ రాజీని గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులు జీర్ణించుకోలేకపోయారు. నరసింహాచారిపై పగబట్టిన సదరు పెద్ద మనుషులు ఆయన చిన్నమ్మ వలబోజు పద్మను తమ వైపు తిప్పుకున్నారు. కుటుంబ వారసులతో ఎలాంటి సంబంధం లేకుండా నరసింహాచారికి చెందాల్సిన భూమిని, ఆయన చెల్లి పేరు మీద ఉన్న భూమిని తమ స్వార్థం కోసం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్కు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం కూడా సహకరించిందని ఆరోపణలు వస్తున్నాయి. బాధిత కుటుంబం ఇంతటితో ఆగకుండా మరో పెద్ద ప్రమాదంలో పడింది. గ్రామానికి చెందిన చేరుపల్లి ధర్మారెడ్డి అనే వ్యక్తి నరసింహాచారిని టార్గెట్ చేశాడు. గ్రామంలోని కొంతమందిని తన వైపు తిప్పుకుని వారితో నరసింహాచారికి ఫోన్లు చేయిస్తూ తీవ్రంగా బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ప్రస్తుతం నరసింహాచారి కుటుంబం తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తోంది. నాకు గాని, నా కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి ప్రాణహాని జరిగినా, జరగరానిది ఏదీ జరిగినా దానికి చేరుపల్లి ధర్మారెడ్డియే పూర్తి బాధ్యత అని బాధితుడు వలబోజు నరసింహాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, ప్రాణరక్షణ కల్పించాలని బాధితుడు వేడుకుంటున్నారు. కాబట్టి నేను పోరాడుకుంటున్నా. ఇది కోర్టు కట్టున్నది మా మర్మన తల్లి ఏవటికే ధర్మారెడ్డి మిట్టపల్లి చేరిపల్లి మిట్ట గ్రామము చేరిపల్లి అంజనేయులు అంటే చేరిపల్లి ధర్మారెడ్డి అనేట ఆయన వచ్చి ఇక్కడ నాకు ఎంతైనా నాకు ఆస్తున్నది, అంతస్తులు ఉన్నాయి అని గ్రామంలో కొంతమందిని కైగట్టుకొని నేను ఏ నేటికైనా నిన్ను చంపనీకైనా నేను వెనకాడను, కానీ నీ 3 గుంటలు కాదు నువ్వెంత రాని నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఆయన సైడ్కి జరుగుతాడు. మట్టికి చేతికి మట్టి అనకుండా సైడ్కి జరిగి ఊళ్ళో గ్రామస్తులు ఎగబట్టిస్తాడు. అందు గురించి నేను నా కుటుంబానికి కానీ నాకు కానీ ఏమైనా ఇబ్బందులు అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే చేరిపల్లి ధర్మారెడ్డి బాధ్యత వహించి ఈ భూమి ఏం చేస్తాడు అనుకుంటుండో నాకేం జరుగుతలేదు, నాకేం తెలుస్తలేదు. నేను కూడా తెలంగాణ పొద్దాక మా పిల్లలు, నాకు 2 కొడుకులు 2 బిడ్డలు, నా ఇంటికి తలుపులు లేవు, తాళాలు లేవు, ఊరితలా గురి చేసుకొని బతుకుతున్నా, నివాసం చేసుకుంటున్నా. వాళ్ళు కోటిచాలు కావచ్చు, కానీ నా భూమి మీదకి వచ్చి నన్ను ఇంత భయభ్రాంతులకు ఊరలను కట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తుండ్రు. దయచేసి ఈ ధర్మారెడ్డిపై చట్టరీత్యా ఇది కోర్టులో నడుతున్న భూమిపై ఎందుకు తీసుకున్నాడో నాకేం తెలుస్తలేదు. నేను వారసత్వంగా నా సంతకం లేనిది రిజిస్ట్రేషన్ ఆఫీసులో దూలిట రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ కూడా తహసీల్దార్ సంతకాలు పెట్టిరట. నాదే జాగా, నా ఇష్టం అని నన్ను భయభ్రాంతులకు గురి చేస్తాడు. నా కుటుంబం మీద ఏమైనా జరిగితే మాత్రం చేరిపల్లి ధర్మారెడ్డి బాధ్యత వహించవాలని హెచ్చరిస్తున్నాను అనుకో. నేను ప్రాధాయపడుతున్నాను అనుకో. నేను గ్రామస్తులకు, ఆర్డీఓకు, ఎంపీడీఓకు, కలెక్టర్కు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మండలం సిద్దిపేట జిల్లా జాలపల్లి విలేజ్ గ్రామంలో నా పేరు వలబోజు నరసింహాచారి. మాకు సంబంధించిన జాగలలో ఈ జాలపల్లి పరిధిలో ఉన్న 5 ఎకరాల 11 గుంటలలో 2 ఎకరాలు నేను తీసివేయగా 3 ఎకరాల 11 గుంటలో మళ్ళీ ఒక 8 గుంటలు తీసేయగా 3 ఎకరాల 5 గుంటలు మిగిలింది. 3 ఎకరాలలో వాళ్ళు నాకు తెలియకుండా నేను వారసత్వంగా వచ్చిన మా తాతకు సంబంధించిన జాగాల్లో మాకు తెలియకుండా ఈ ఎంఆర్ఓ దూల్మిట ఎంఆర్ఓ మాకు సంబంధించిన మాకు రావాల్సిన జాగాలలో ఎంఆర్ఓ మాకు తెలియకుండా ధర్మారెడ్డి చేరుపల్లి ధర్మారెడ్డి అంటే ఆయనకు 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిండు దూల్మిట ఎంఆర్ఓ. ఈ రోజున నేను నాకు సంబంధించిన జాగా ఇంకా 3 గుంటలు ఇక్కడ ఉన్నది. అక్కడ నాకు టార్చర్ పెడుతున్నారు జాలపల్లి గ్రామంలో. 3 గుంటలు కూడా నువ్వు ఇవ్వాల్సిందే అని పెద్ద మనుషులు కావచ్చు, వేరే వాళ్ళు గ్రామంలో తిరుగుతున్న
విచ్చలవిడిగా తిరుగుతున్నా, జులాయిగా తిరుగుతున్నా, కొద్దిగా పొద్దున్న డ్రింక్ వేసి వాళ్ళు వీళ్ళను కట్టుకొని ధర్మారెడ్డి అంటే ఆయన చేరిపల్లి ధర్మారెడ్డిని కలుపుకొని చేరిపల్లి ఈ అనుకున్న ఆయనే ఈ గ్రామంలో ఈ విచ్చలవిడ తాగి తిరగటోళ్ళను ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్గాలను పట్టుకొని 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ చేయించుకున్నాడు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు. 3 గుంటలు జాగా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తావు? నేను దేనికైనా సిద్ధమే. మీకు 3 గుంటలు ఉన్నది నాకు రిజిస్ట్రేషన్ చేయవలసిందే. నన్ను భయభ్రాంతాలకు గురి చేస్తుర్రు. మేము గరీబ్ వాళ్ళము, మాకు 2 కొడుకులు 2 బిడ్డలు, మా తాతలు సంపాదించిన జాగాకు మరి వాళ్ళు ఎందుకు నన్ను భయభ్రాంతాలకు గురి చేస్తారో నాకు తెలుస్తలేదు. నాకు మాత్రం ధర్మారెడ్డి అంటే ఆయన ఏ రోజున వచ్చి కలతలేడు, ఏ ఒక్కరోజు కూడా ఫోన్ చేసి తెలుస్తలేదు. మరి అక్కడ ఎంఆర్ఓని కట్టుకున్నాడో, ఆర్డీఓని కట్టుకున్నాడో, ఊరు గ్రామస్తులను కట్టుకున్నాడో నాకు మాత్రం తెలుస్తలేదు. ఎప్పుడైనా కానీ నీకు ఈ 3 గుంటలే పాదాల్లోకం పోతామని బెదిరిస్తారు. ఈ గ్రామ పెద్ద మనుషులు కావచ్చు, వేరే వారు అట్టడి కట్టుకున్నారట. 3 ఆడపిల్లలను కూడా కోసిండట ఊరు గ్రామస్తులకు. వేరే వారు రౌడీజం కూడా రౌడీగాలం పెట్టినా నువ్వు 3 గుంటలు చేసినా చేయకపోయినా కానీ నేను ఖచ్చితంగా అది నీకు సంబంధమే లేదు, ఆ జాగా నీకు అవసరం లేదు. నేను చెప్తే ఇంటే ఇను, లేకపోతే నిన్నైనాటికైనా నిన్ను నా చేయికి పట్టేట్టుకుంటా, నిన్ను చంపిపిస్తా ఏ రోజుకైనా అని నేను పైన పెట్టినోడిని అని అంటుండు అని గ్రామస్తులు కొందరు భయభ్రాంతులకు నన్ను గురి చేస్తున్నారు. ఆయన పక్కకే ఉన్నాడు ధర్మారెడ్డి అంటే ఆయనే, ధర్మారెడ్డి చేరిపల్లి ధర్మారెడ్డి అంటే ఆయనే పక్కకే ఉండి ఊళ్ళో గ్రామం ఉన్న పెద్ద మనుషులను కట్టుకున్నాడు. వేరే ఈ ఎంఆర్ఓ కూడా కట్టుకున్నాడు. మరి నా వారసత్వం ఉన్న నేను సంబంధించిన జాగాను నేను మనమాన్ని కొడుకును, దీనికి భూమికి హక్కుదారును నేను. ఇవాళ మరి ఆ చేరిపల్లి ధర్మరాజు నన్ను దావేదానికి తయారై ఎన్నో ఆడపిల్లం కోసిండా, ఎవరో రౌడీగాల నన్ను చంపనీకి ప్రయత్నిస్తున్నా. ఇది ఏదైనా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.